సోదరుడు మా సోదరుడు వినయ్ రెడ్డి గారు వచ్చిండ్రు. వినయ్ రెడ్డితో పాటు ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు జీవను, చిన్నారెడ్డి, ఎంసీ గంగారెడ్డి, ఇతర ఎంపీటీ సభ్యులు, సర్పంచులు అందరూ కూడా మా అక్క చెల్లెలను కలవడానికి వచ్చిండ్రు. మేము వచ్చిన కార్యక్రమం ఏంటంటే రేపు మే నెలలో వచ్చే నెల 13వ తారీఖు నాడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి 4 నెలల కింద డిసెంబర్లో. మీ అందరిని వచ్చి అడిగినాం మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళము, అమ్మ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే వచ్చిన 100 రోజులల్లా 6 గ్యారంటీలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు అందరు కాంగ్రెస్ పార్టీకి వినయ్కి చేతి గుర్తు కోటేయమని వచ్చినామా లేదా? మా మాట కొంతమంది అక్క చెల్లెళ్ళు విన్నారు, కొంతమంది అన్నదమ్ములు ఉన్నారు, కొందరు వినలేరు, కొంతమంది పువ్వు గుర్తు కోటేసిండ్రు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మేము చెప్పిన 6 స్కీములు వచ్చినాయా రాలేవా? మీరందరూ ఆర్మూర్, నిజామాబాద్, హైదరాబాద్, వరంగల్ ఎటన్నా వనరి మీ పిల్లల దగ్గర కానీ ఎటన్నా కానీ మంచికి చెడుకు ఆర్టీసీ బస్సులలో ఫ్రీగా పోతుండ్రా లేదా? గట్టిగా చెప్పుర్రి. మన అందరి ఇళ్లల్లో, గరీబోళ్ళ ఇళ్లల్లో 200 యూనిట్లు కరెంట్ ఓళ్ళైతే కాలుస్తున్నామో అందరికి ఫ్రీ కరెంట్ వస్తున్నదా లేదా? రాణాలకు కూడా వస్తుంది అనే పెద్ద మనిషి. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశంలో సిలిండర్ ధర 250 రూపాయలు, 300 ఉండే. ఈ నరేంద్ర మోదీ జై శ్రీరామ్ అని చెప్పే మనిషి పవర్లకు అధికారంలోకి వచ్చినాక 1150 రూపాయలు అయింది. గరీబోడు లేడు, మంచోడు లేడు, చెడ్డోడు లేడు, ప్రతి ఒక్కళ్ళ నెత్తి మీద గ్యాస్ బండ పెట్టిండ్రు. ఆ రోజు మేము చెప్పినాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 500 రూపాయలకు సిలిండర్ ఇస్తామని చెప్పినాం. సిలిండర్ వస్తుందా లేదా? రానోళ్ళకి కూడా వస్తుంది, వచ్చేటోళ్ళు అందరికి వస్తున్నాయి. గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు ఏమన్నా ఆలస్యం చేస్తే వస్తలేదు, కానీ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో 500కే సిలిండర్ వస్తా ఉన్నది. ఎవరికైతే ఇందిరమ్మ ఇల్లు లేవో, మీకు సొంతంగా జాగున్నదో ఆ జాగున్న వాళ్ళందరికి కట్టుకోదాలి కాంగ్రెస్ పార్టీ, మన తెలంగాణ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఆ రోజు ఇవన్నీ మాటలు చెప్పినాం. మా తల్లులందరూ విన్నారు. వాళ్ళు అనుకున్నారే కాంగ్రెస్ వాళ్ళు గిట్లా అని చెప్తారు, మళ్ళా పోతారు, మాకు అద్దు అని దీంట్లో పెద్ద సామాన్ అక్క చెల్లెలు పువ్వు గుర్తు కోటేసిండ్రు. పువ్వు గుర్తోడు మాటలు ఎట్లుంటాయి గుర్తు? ఆ సినిమా స్టార్ బాలకృష్ణ లెక్క బల్లలు గుద్దుతాడు, పండ్లు కొరుకుతాడు, కానీ ఒక్క పని కాదు. మీరు వినయ్ రెడ్డిని చూసిండ్రు, మీ ఇంట్లో బిడ్డ లెక్క, మీ కొడుకు లెక్క. ఏదైనా మాట ఇచ్చినట్టే తప్పుతాడా? రేపు కూడా మీరు అందరు చేతి గుర్తు కోటేసి మన పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి అంటే మొన్న ఆర్మూర్ లోటుపోయినోడు కాదు. మీరు అనుకునే మళ్ళీ జీవన్ రెడ్డి తరఫున వచ్చిండ్రు అని దోల్క రాలేరని. జీవన్ రెడ్డిది జగిత్యాల్లో తన 5 సార్లు ఎమ్మెల్యే, 5 సార్లు జగిత్యాల ఎమ్మెల్యే, 10 సంవత్సరాలు మన రాష్ట్రానికి మంత్రిగా చేసిండు. ఇప్పుడు ఎంపీగా సోనియా గాంధీ మన నిజామాబాద్ కు జీవన్ రెడ్డిని పంపించింది. జీవన్ రెడ్డి కూడా మన ఎంపీల జగిత్యాల ఓట్లు కూడా ఉంటాయి. ఆ జీవన్ రెడ్డి కోసం మేము అందరం వచ్చినాం. మచ్చలేని నాయకుడు, మన అందట్లొక్కోడు, గరీబోళ్లకు, పేదోళ్లకు, రైతులకు ఎప్పుడు అండగా ఉండే నాయకుడు, అంత మంచి నాయకుడు అవుట్లనే జగిత్యాలలో తన 5 సార్లు ఎమ్మెల్యే గెలిపించింది. ఇవాళ మనం కూడా అందరం ఇప్పుడు ఉపాధి హామీ ఉన్నది, మీ అందరికి తెలుసు. ఉపాధి హామీ స్కీమ్ వాళ్ళు తెచ్చిండ్రు, ఉపాధి హామీ కార్యక్రమం వాళ్ళు తెచ్చిండ్రు. సోనియా గాంధీ గారు ఊర్లలో ఉన్న ప్రజలు కరువుతోటి పక్కూర్లకు, పట్టణాలకు వలస పోవద్దు, ఆడ రోడ్ల మీద పడద్దు, వాళ్ళందరికి కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నదని సోనియమ్మ తెచ్చింది ఉపాధి హామీ కార్యక్రమం. ఇవాళ మీకు 175 రూపాయలు ఇస్తున్నారు. రేపు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మొన్న ఎట్లయితే చెప్పినాం ఇప్పుడు చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ వస్తే 400 రూపాయలు ఇస్తుంది ఉపాధి హామీ కూలీలకు. కానీ మీరందరూ కూడా వినయ్ రెడ్డి ఎంబట కాంగ్రెస్ పార్టీ వెనుక చేతు గుర్తు కోటేస్తేనే నేను చెప్పేవన్నీ వస్తాయి. మరి వేస్తామా అయ్యమా? ఒక్కసారి అందరు గట్టిగా కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తుకే. అక్కయ్యలందరికి నమస్కారం తెలియజేస్తున్నా. ఇప్పుడు మన అందరి సోదరుడు, మన ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారు మాట్లాడతారు. ఒక 5 నిమిషాలు అందరు సైలెన్స్ ఉండి ఏమైనా సమస్యలు ఉంటే చెప్పు. అయ్యూరమ్మా గెలిపించుకోరు రమ్మా అన్న, మళ్ళీ ఏం చేసిర్రు? మళ్ళా కారోన్కే గుద్దిరు, వాడొచ్చి మిమ్మల్ని గుద్దిండా లేదా? సరే, ఈరోజు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ల గురించి
ఖానాపూర్ గ్రామానికి రావడం జరిగింది. గ్రామ ప్రజలకి, అన్నదమ్ములకి, మా నాయకులకి, అందరికీ, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇంకా 25 రోజులు ఉంది ఎలక్షన్లు. మొన్నటిసారి మీ దగ్గర మంచి మెజారిటీ ఇచ్చిర్రు, కానీ ఇంకా అంతకన్నా ఎక్కువ మెజారిటీ ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 2018లో మీ దగ్గరకు వచ్చి చెప్పిన ఇందిరమ్మ ఇల్లులు గతంలో కాంగ్రెస్ పార్టీ కట్టించింది, మీకు టీఆర్ఎస్ వాళ్ళు ఏం కట్టరమ్మా అని చెప్పినా, కానీ మీరు మళ్ళా వాళ్ళకి అప్పుడు గుద్దిరు. మొన్నటిసారి కూడా చెప్పిన, కొంత అవకాశం ఇచ్చిర్రు. మేము మీకు ఒకటే చెప్తున్నాం, ఆల్రెడీ మన ఆర్మూర్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు 3500 ఇండ్లు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎక్కువ శాతం ఇండ్లు మీ గ్రామానికి తెచ్చే విధంగా పనిచేస్తా అని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. అట్లనే మొన్న గ్రామ సభలు పెట్టుకున్నాం, మనం ప్రజాపాలన పెట్టుకొని ఎవరికైతే రేషన్ కార్డు లేవో, ఇండ్లు లేవో, కొత్త పెన్షన్లు లేవో అవన్నీ కూడా మనం తీసుకోవడం జరిగింది. ఎలక్షన్ కాగానే కొత్త పెన్షన్లు 2000 కాదు 4000 వస్తాయి. పాత 2000 ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వస్తుంది. బీడీకి సంబంధించిన 2014 వరకు కట్ ఆఫ్ ఉందో దాన్ని కూడా తర్వాత వాళ్ళకు కూడా ఇద్దామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మన గ్రామాల నుంచి దుబాయ్ కానీ వేరే దేశాలకు పోయిన వాళ్ళు అకస్మాత్తుగా అక్కడ ఏమైనా జరిగినా కానీ వాళ్ళ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ఇస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అట్లనే ఇందిరమ్మ ఇండ్లు కూడా ఎవరైతే జాగా ఉందో మొదటి దఫా ఆల్రెడీ మీ గ్రామంలో 272 మందికి ఆల్రెడీ జాగా ఉంది. కొంతమంది కట్టుకున్నారు. కట్టుకోని వాళ్ళకు కూడా ఎక్కువ శాతం వారికి కూడా మొదటి దఫాగా ఇద్దామని చెప్పి తెలియజేస్తున్నా. అట్లనే చాలా ఫండ్స్ కూడా కలెక్టర్ గారి దగ్గర కానీ వివిధ డిపార్ట్మెంట్లలో మనకు సంబంధించిన ప్రభుత్వ దవాఖానా గురించి, బస్టాండ్ గురించి, ఇంకా స్కూల్ బిల్డింగ్ గురించి, గ్రామ పంచాయతీ బిల్డింగ్ గురించి సుమారు 60 లక్షల రూపాయలు ఆల్రెడీ మన నిధులు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర. దాని మీద కూడా మొత్తం కూడా మనము తీసుకోవడం జరిగింది. ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయినాక అవి కూడా నిధులు తీసుకొచ్చి అన్ని కూడా అభివృద్ధి చేసుకుందాం. ఆల్రెడీ శుక్రవారం పూట గంగకి చాలా మంది పోతుర్రని చెప్పి మన నాయకులు చెప్పడం జరిగింది. అక్కడ కూడా ఒక షెడ్ వేసుకోవాలని చెప్పి కూడా కోరడం జరిగింది. దానికి కూడా ఎలక్షన్ కాగానే కొన్ని నిధులు ఇస్తా. అన్ని రకాలుగా అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కనుక మీరందరూ ప్రతి ఓటు మళ్ళీ అటు ఇటు చూడకుండ్రి. ఇప్పుడు ఏం చేసినాం, గతంలో కవితను ఓడగొడదాం, కవితాపూర్ పెట్టినా కానీ కవిత మాకు ఏం చేయలేదని చెప్పి ఏం చేసిర్రు, పువ్వుకి వేసిర్రా లేదమ్మా? వేసినా కానీ పువ్వు ఆయన ఏం చేసిండు అరవింద్, ఇప్పటి వరకు మన గ్రామానికి రాలే, మన సమస్యలు తెలుసుకోలే. సరే ఏమన్నా పని చేసినా కానీ ఆలోచన చేస్తుంటిమి. ఏం చేస్తుర్రు, అక్షంతలు పట్టుకొని తిరుగుతురు. ఏం అక్షంతలు? జై శ్రీరామ్ అక్షంతలు పట్టుకొని ఇక మాకేయ్యూరి అంటున్నారు. వేద్దాం, కానీ ఏం చేసిండు పని అని చెప్పి ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా. మనం అక్షంతలు పట్టుకుంటే కడుపు నిండది. మన గ్రామానికి ఏమేమి నిధులు వచ్చినాయి, ఏ రకంగా మన గ్రామానికి అరవింద్ ఇండ్లు ఇచ్చిండా, ఇంకేమైనా పని చేసిండా అని చెప్పి ఆలోచన చేయాల్సిందిగా మిమ్మల్ని మరీ కోరుతున్నా. జగిత్యాల జీవనన్న చాలా మంచి మనిషి, ఉత్తముడు, రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన. ప్రజల పక్షాన ఒక్కసారి హైదరాబాద్ పోయిందంటే పనేముందో మళ్ళా సరాసరి చేసుకొని జగిత్యాలకి పోయి వాళ్ళ గ్రామంలో వాళ్ళ ఊర్లలో ఎక్కడ సమస్య ఉన్నా కానీ అక్కడికి పోయి సమస్యల్ని పరిష్కరించే వ్యక్తి. అట్లాంటి వ్యక్తి మనకు అవసరం. మనకి ఇండ్లు రావాలన్నా, మన గ్రామానికి రోడ్లు రావాలన్నా, బ్రిడ్జులు కావాలన్నా, అభివృద్ధి జరగాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం కనుక ఏదైనా సరే చేతి గుర్తుకు. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మన ప్రభుత్వం ఉంది, ప్రజల ప్రభుత్వం ఉంది. అందుకోసం మనం అందరం కూడా ప్రతి ఓటును చేతి గుర్తుకేసి గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిమ్మల్ని మళ్ళా చెప్తున్నా, మీ గ్రామం అభివృద్ధి చేసే బాధ్యత మాది. మల్కన్న బాబు కూడా ఎన్నోసార్లు వచ్చిపోతాడు. మన గ్రామస్తులు కూడా ప్రతిసారి కూడా దాని మీద రవి కానీ అందరూ కూడా అన్న ఏదన్నా ఏంటని చెప్పి అశోక్ అన్న కానీ అందరం కూడా తిరుగుతున్నాం, దాని వెనకాలనే ఉన్నాం. ఎవరు కూడా పట్టించుకోరమ్మా. మళ్ళా చెప్తున్నా, ఏ పార్టీ వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోరు.
మేమే పట్టించుకుంటాం, మేమే చేస్తాం. ముఖ్యంగా నేనైతే మీకు కిలోమీటర్ దూరంలో ఉంటా, పక్కూరు అన్నది కొమన్పల్లి గ్రామం తెలుసు కావచ్చు. ఎన్నోసార్లు మీ గ్రామానికి మంచికి చెడుకు వచ్చిన కార్యక్రమాలు చేసినాం, నిధులు ఇచ్చినాం. తప్పకుండా మిమ్మల్ని మళ్ళా చెప్తున్నా, మీరు ఓటు వేసి మంచి మెజారిటీ ఇయ్యండి. మీ 272 ఇండ్లు కట్టించే బాధ్యత నాదే. అదే రకంగా ఇంకా కొంతమంది మీ పిల్లలకు జాగాలు లేవు, అవి ఒక 65-70 మంది ఎంతనో ఉన్నారు, వాళ్ళకు కూడా ప్లాట్లు ఇచ్చే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మళ్ళా మోసపోకూరు. ఇప్పటికి మస్తు మోసం జరిగింది. మన చుట్టాలు బుట్టాలు ఈ ఎక్కడున్నా సరే చెప్పుర్రి, అందరం కూడా చేతి గుర్తుకు వేసుకుంటున్నాం. మన జీవనన్న, జగిత్యాల జీవనన్న మంచి వ్యక్తి. 6 సార్లు గెలిచిండు. ఒక్కసారి 2 సార్లు గెలిచుడే కష్టం. 6 సార్లు గెలిచిండు, 2 సార్లు మంత్రి అయిండు. మళ్ళా మొన్నటిసారి కూడా ఎమ్మెల్సీ అని చెప్పి 4 జిల్లాలకు ఉంటది, అది కూడా తననే గెలిచిండు. అంత మంచి వ్యక్తిని మళ్ళీ మనం ఓడగొట్టించుకుంటే మాత్రం మనం తప్పు చేసిన వాళ్ళమైతాం కనుక ప్రతి ఒక్క ఓటు చేతి గుర్తుకి కాంగ్రెస్ పార్టీకి వేసి మనం మంచి వ్యక్తిని గెలిపించుకుందాం. ఈ అరవింద్ అట్లాంటి వ్యక్తి మళ్ళీ మనకి ఒకవేళ మనం తప్పు చేస్తే మాత్రం ఆ వ్యక్తితో ఈ ప్రాంతం అభివృద్ధి చెందది, ఎవరికి కూడా న్యాయం జరగదని చెప్పి మళ్ళొక్కసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్, జై. మీ ఇండ్లు గాని అవన్నీ బాధ్యత నాదే. అవన్నీ కట్టిస్తేనే మళ్ళా నేను మీ దగ్గరికి ఎలక్షన్ లో ఓటు అడగడానికి వస్తా. అర్థమైందా? మళ్ళా ఎలక్షన్ 5 సంవత్సరాలకు ఉంది నాది ఏం లేదు, నాది అయిపోయింది. మళ్ళా నేను ఓటు అడగడానికి వచ్చే ముందు ఇవన్నీ చేసి మీ గ్రామానికి వస్తా. సరేనా? రైట్. ఒక్క ఓటు కూడా మీరు పక్క కోనియకుర్రి. ప్రతి ఓటుని చేతి గుర్తుకేసి గెలిపించుకోర్రి. ఇక కారోళ్ళు నిరుపేదలకు నేస్తం తానై ఆదరిస్తూ చూపించెను హస్తం. సామాన్యులతో నీ సావాసం, దేశం కోసమే నీ సర్వస్వం. కుంటుబడిన ఏ వ్యవస్థ చూసి మార్పుకు మార్గం అయ్యాడు. కంట జారిన నీళ్లను తుడిచి కమ్మిన చీకటి తరిమాడు. ఈ గతులు మార్చగంతైనాడు, సంధిస్తూ ప్రశ్నలు విసిరాడు. రాహుల్ రాకత పులకించినదో తెలంగాణ నేల. రాబందుల గుండెలు జల్లు మన్నయో ఉలికి పడి వేళ. దేశ నాయకుడా, నిర్దేశ శ్రామికుడా, సమరాలతో భీతిల్లిన భూమి సలామంది కాంగ్రెసు జెండకి. అమరుల త్యాగం చూసిన తల్లి సోనియమ్మ ఇచ్చెను రాష్ట్రాన్ని. తరాలు మారిన తలుస్తుంటది భరత భూమి మీ త్యాగాల. నెరవేర్చగా సాధించు చూపును భరత బిడ్డల స్వప్నాల. సహనం ప్రేమే నీ ఆయుధము, సంకల్పంతో ప్రజాయుద్ధము. కాంగ్రెస్ జెండత దండు గట్టి ప్రతి పల్లె కదిలినాదో. మన రాహుల్ గాంధీ దండో రై జేలు పలికినాదో. దేశ నాయకుడా,